హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజారోగ్యానికి సంబంధించి బడ్జెట్లో సరైనటువంటి కేటాయింపులు లేవు అన్నట్లుగా. మనం చూస్తే కోవిడ్ నుంచి మన దేశ ఆర్థికం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నా కూడా ఆరోగ్య సంరక్షణ రంగం మాత్రం నిధులు లేక చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అరకొర కేటాయింపులతో సరిపెడుతూ ఉన్నందువల్ల ప్రజలు వైద్యం కోసం సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకుని ఆర్థికంగా వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. మనం చూస్తే 2025 కల్లా ఈ వైద్య రంగం మీద భారత జీడిపిని 2.5% పెంచాలి అన్నట్టుగా 2017లోని జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశించినా కూడా అది ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. అలా ఈ లక్ష్యాన్ని అందుకోవాలి అంటే ఇప్పటి నుంచి 2025 వరకు కూడా ఆరోగ్య బడ్జెట్ని ప్రతి సంవత్సరం 0.35% చొప్పున పెంచాలి. కానీ ఇప్పటి వరకు కూడా 2015-16 నుంచి 2020-21 వరకు కేవలం 0.02% చొప్పునే పెంచారు. అయితే 2020 కల్లా రాష్ట్రాలు తమ యొక్క బడ్జెట్లో కనీసం 8% నిధుల్ని ఆరోగ్యానికి కేటాయించాలి అన్నట్టుగా జాతీయ ఆరోగ్య విధానం సూచించినా కూడా రాష్ట్రాలు సగటున 5.4% నిధుల్ని మాత్రమే వెచ్చించాయి. 2021 నవంబర్లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పార్లమెంట్కి వెల్లడించినటువంటి వివరాల ప్రకారం మన భారతదేశంలో ప్రతి 834 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అయితే ఇతర అంచనాల ప్రకారం మన దేశమంతటా కూడా రోగులు మరియు వైద్యుల నిష్పత్తి ఒకే రకంగా లేదు. ఆస్ట్రేలియాలో అయితే ప్రతి 249 మంది రోగులకి ఒక డాక్టర్ చొప్పున ఉంటే, బ్రిటన్లో ప్రతి 1666 మందికి 5, అమెరికాలో ప్రతి 548 మందికి 9 మంది వైద్యుల చొప్పున ఉన్నారు అన్నట్టుగా ఇతర అధ్యయనాలు చెప్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో ప్రతి 90,000 మంది రోగులకి ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ప్రతి 20 గ్రామాలకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఉంది. అలాగే మహానగరాలకి బయట ఉన్నటువంటి దాదాపు 734 జిల్లా ఆసుపత్రులు వైద్య సదుపాయాల్ని అందిస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా మహిళలు తదితర వర్గాలకి వైద్య సేవలు అందించే ఆసుపత్రులు దాదాపు 300 దాకా ఉంటాయి. ఒక 18% పిహెచ్సిలకి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి వైద్యులు కూడా లేరు. అలా దేశం మొత్తం మీద జనాభాకి విస్తృతంగా నాణ్యమైనటువంటి చికిత్సా సౌకర్యాల్ని అందించాలి అంటే యావత్ ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా సంస్కరించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంతేకాకుండా మనం చూస్తే కేంద్రం మరియు రాష్ట్రాలు తమ యొక్క బడ్జెట్లలో ఆరోగ్య సంరక్షణకి కేటాయింపులను పెంచాలి. అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాల్ని మహానగరాలు మరియు పట్టణాలకి పరిమితం చేయకుండా గ్రామాలకి కూడా విస్తరించాలి. నిధుల కొరతని అధిగమించటానికి వైద్య చికిత్సా రంగంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం భారత జీడిపిలో ఎంత శాతాన్ని ప్రజారోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు? ఎంత శాతాన్ని? కేవలం 1.26% మాత్రమే ప్రజా ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుకి సంబంధించి. ఈయన 1877 సంవత్సరం డిసెంబర్లో గుంటూరు జిల్లాలో జన్మించారు. మొదట ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి ఈయన తర్వాత న్యాయ వృత్తిని సాగించటం జరిగింది. అయితే దాని తర్వాత 1921 సంవత్సరంలో మాలపల్లి అనేటటువంటి ఒక నవలని రాశారు. అలా ఈ 1921లో ఈ నవల రాస్తే 1922లో దాని యొక్క ముద్రణ అనేది జరిగింది. అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 2 సార్లు ఈ నవలను నిషేధించింది. అయితే దాని తర్వాత 1937లో మద్రాసులో తొలిసారి రాజగోపాలాచారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ నిషేధం అనేది రద్దయింది. అలా ఉన్నవ లక్ష్మీనారాయణ రాసినటువంటి ఈ మాలపల్లి నవల తెలుగు నవలా చరిత్రలో ఒక మైలురాయిగా చెప్తాము. ఈ రచన వెలువడే నాటికి ఏ భారతీయ భాషలో కూడా ఇంత గొప్ప నవల వెలువడలేదు అనేసి చాలా మంది విమర్శకులు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈయన పని వాళ్ళందరూ ఏకమైత్రి గదరా, ప్రపంచమే మీది అనేసి చెప్పేవారు. అలా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వర్కర్స్ ఆఫ్ ద వర్నా యునైట్కి ప్రతిధ్వనిగా దీన్ని తీసుకొచ్చారు. ఈయన ఒక క్రాంతదర్శి. నవల ముగింపుకు వచ్చేసరికి దేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా ఈయన ఊహా చిత్రాన్ని కూడా గీసుకున్నారు. ఈ నవల రచనా కాలానికి సహాయ నిరాకరణోద్యమం మాత్రమే జరిగింది. స్వరాజ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ న్యాయంగా జీవించే అవకాశాలు వస్తాయి,
నేరాలు ఆగిపోతాయి, భారత జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది అన్నట్టుగా ఈయన ఆకాంక్షని వ్యక్తం చేయటం జరిగింది. అలాగే వాడుక భాషలో ఈయన పడుకుబళ్ళు, జాతీయాలు, సామెతలు సార్థకంగా ప్రయోగించారు కూడా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మాలపల్లి నవలని రాసిందెవరు? మాలపల్లి నవలని రాసిందెవరు? ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అశ్వాపురం ఉందో దాని సమీపంలో ఉన్నటువంటి మనుగూరు బారాజల కర్మాగారంలో ఆక్సిజన్ 18 ప్లాంట్ అనేది ప్రారంభమైంది. అయితే ఇది మన దేశంలో మొదటిది కాగా ప్రపంచంలో 7వది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా కూడా ఎంతో లాభదాయకం కావటంతో భారత బారజల బోర్డు అన్నటువంటిది 2016లో మొత్తం 53 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు కూడా ఆక్సిజన్ 18 ఉత్పత్తి అన్నటువంటిది అమెరికా, రష్యా, చైనా లాంటి 6 అగ్రరాజ్యాలకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు వాటిలో మన భారతదేశం కూడా చేరింది. అయితే భారత అణుశక్తి విభాగం చైర్మన్ ఈ ఆక్సిజన్ 18 ప్లాంట్ని వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించటం జరిగింది. అసలు ఆక్సిజన్ 18 అంటే ఏంటి అంటే ఆక్సిజన్ 16, 17, 18 అనేటటువంటి స్థిరమైన ఐసోటోప్లని కలిగి ఉంటుంది. సాధారణ నీటిలో అయితే ఆక్సిజన్ 18 ఐసోటోప్ 0.204% ఉంటుంది. వివిధ ప్రక్రియల ద్వారా దాన్ని 95.5% ఆక్సిజన్ 18 ఐసోటోప్గా మార్పు చెందిస్తారు. ఆ నీటిని ఆక్సిజన్ 18 ఐసోటోప్ నీటిగా డబ్లీ లేబుల్డ్ వాటర్గా పిలుస్తారు. ఆ నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్ని ఆక్సిజన్ 18 ప్లాంట్గా వ్యవహరిస్తారు. అంటే ఈ ప్లాంట్లో ఏడాదికి 10 కిలోల్ని ఉత్పత్తి చేయబోతున్నారు. 10% ఆక్సిజన్ 18 ఉండేటటువంటి నీటిని ఏడాదికి 100 కిలోల్ని ఉత్పత్తి చేయబోతున్నారు. అయితే దీనివల్ల ఉండే ఉపయోగాలు ఏంటి అంటే ఆక్సిజన్ 18ని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కానింగ్లో ఉపయోగిస్తారు. ఈ పిఈటి లేదా పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అన్నటువంటిది న్యూక్లియర్ ఇమేజింగ్లో ఒక టెక్నిక్. ఇది శరీరంలో ఉన్నటువంటి వివిధ జీవరసాయన ప్రక్రియల్ని, కణతుల్ని, క్యాన్సర్లోని వివిధ దశల్ని, అలాగే వైకల్యం లాంటి వ్యాధుల్ని 100% ఖచ్చితత్వంతో ఇది నిర్ధారిస్తుంది. అలాగే శరీర ధర్మ మరియు జీవక్రియల అధ్యయనానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనుగూరు బారజల కర్మాగారం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం సమీపంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈసారి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ మరియు ఏపీ శకటాలకి స్థానం అనేది దక్కలేదు. మొత్తం 12 రాష్ట్రాలు 9 శాఖలకు చెందినటువంటి శకటాలే ఈ కవాతులో పాలు పంచుకోనున్నాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకి చోటు దక్కింది. ఇవి మాత్రమే కాకుండా పౌర విమానయాన శాఖ, విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ, న్యాయ శాఖతో సహా మొత్తం 9 శాఖల యొక్క శకటాలు కూడా ఈ ప్రదర్శనలో పాలు పంచుకోబోతున్నాయి. అయితే ఈసారి కవాతు ప్రారంభమయ్యేటటువంటి సమయాన్ని అరగంట పాటు మార్చారు. అంటే అరగంట లేట్గా స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ టైంలోకి వచ్చేసరికి మంచు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకో అరగంట పాటు దాన్ని డిలే చేయటం జరుగుతుంది. ఈసారి రిపబ్లిక్ డే మరియు బీటింగ్ రిట్రీట్ కోసం ఔషధ మొక్కలైనటువంటి అశ్వగంధ, ఉసిరి, కలబంద విత్తనాల్ని నిక్షిప్తం చేసినటువంటి పర్యావరణ అనుకూలమైనటువంటి ఆహ్వాన పత్రికల్ని పంపిణీ చేశారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్కి సంబంధించి 2 డోసులు తీసుకున్నటువంటి పెద్దలు, 1 డోస్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి 15 ఏళ్లు పైబడిన పిల్లలకి మాత్రమే గ్యాలరీలోకి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల 29న విజయ్ చౌక్లో జరిగేటటువంటి బీటింగ్ రిట్రీట్ సందర్భంగా ఢిల్లీ ఐఐటి సహకారంతో బోట్ ల్యాబ్ అనే ఒక అంకురం 10 నిమిషాల పాటు డ్రోన్ షోని నిర్వహించబోతుంది. అలా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి 1000 డ్రోన్లు ఇందులో పాల్గొంటాయి. అలాగా మనం చూస్తే బీటింగ్ రిట్రీట్ ముగింపు సందర్భంగా నార్త్ మరియు సౌత్ బ్లాక్ గోడల మీద 3 నుంచి 4 నిమిషాల పాటు లేజర్ షో రూపంలో వాటిని ప్రదర్శిస్తారు. బీటింగ్ రిట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్ షో ఉండటం ఇదే మొట్టమొదటిసారి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022 గణతంత్ర వేడుకలకి ఎన్ని రాష్ట్రాలు మరియు శాఖలకి సంబంధించినటువంటి శకటాలు కవాతులో పాలు పంచుకుంటాయి? ఎన్ని రాష్ట్రాలు? మొత్తం 12 రాష్ట్రాలు 9 శాఖలకు చెందినటువంటి శకటాలు ఈ కవాతులో పాలు పంచుకోనున్నాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత నౌకాదళానికి చెందినటువంటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవీర్. ఇందులో పేలుడు అనేది చోటు చేసుకుంది. ఈ ఘటనలో నేవీకి చెందినటువంటి 3 సిబ్బంది చనిపోయారు. మరొక 11 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మనం చూస్తే ఈ సమయంలో రణ్వీర్ ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఉంది. యుద్ధ నౌకలోని అంతర్గత అపార్ట్మెంట్లో ఈ పేలుడు అనేది సంభవించింది. నౌకా సిబ్బంది వెంటనే స్పందించి ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ పేలుడు వల్ల నౌకలోని సాధన సంపత్తికి పెద్దగా నష్టం అనేది వాటిల్లలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐఎన్ఎస్ రణవీర్ భారత నౌకాదళంలో ఎప్పుడు చేరింది? 1986వ సంవత్సరం అక్టోబర్లో భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ రణవీర్ అన్నటువంటిది చేరింది. ఇది రాజ్పుత్ క్లాస్కి చెందినటువంటి డెస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో 4వది. దీనిని రష్యాలో నిర్మించారు. 1986 అక్టోబర్ 28న ఇది భారత నౌకాదళంలోకి చేరినప్పటి నుంచి కూడా ఇది నేవీలో కీలక పాత్ర పోషిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దావోస్ ఎజెండా సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక అన్నటువంటిది ఒక నివేదికని విడుదల చేసింది. దాని పేరు అంతర్జాతీయ సైబర్ భద్రతా రూపురేఖలు 2022 అనేటటువంటి పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. అందులో భాగంగా కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్ నేరాలు మరియు రాన్సమ్వేర్ దాడుల సంఖ్య రికార్డ్ స్థాయిలో 151% పెరిగింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అంతేకాకుండా కోవిడ్ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలీకరణ అనేది చెందింది. అయితే అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అలా సైబర్ దాడుల్ని గుర్తించి వాటి మీద స్పందించేందుకు ఒక్కొక్క కంపెనీకి సగటున 280 రోజుల సమయం అనేది పడుతోంది. అలా ర్యాన్సమ్వేర్లు ప్రజా భద్రతకి ప్రమాదకరం అన్నటువంటిది దాదాపు 80% సైబర్ నిపుణులు చెప్తూ ఉంటారు. అలాగే సైబర్ దాడికి గురైన తర్వాత 6 నెలల వరకు కూడా ఒక్కొక్క కంపెనీ షేర్ ధర అన్నటువంటిది దాదాపు 3% తగ్గింది. ఇవి ఈ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ సైబర్ భద్రతా రూపురేఖలు 2022 అనే పేరుతో నివేదికని విడుదల చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా ప్రపంచ ఆర్థిక వేదిక. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం లేదా PLI పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు $5 బిలియన్ అంటే 37,000 కోట్ల విలువైనటువంటి స్మార్ట్ ఫోన్లని దేశీయంగా యాపిల్ మరియు శాంసంగ్ ఉత్పత్తి చేయబోతున్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం విధించిన మొత్తం లక్ష్యంలో ఇది 50% పైగా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులే దాదాపు $200 కోట్ల అంటే 15,000 కోట్ల మేర ఉండొచ్చు అన్నట్లుగా అంచనా. అయితే మొత్తం 5 ఏళ్ల కాల వ్యవధికి గాను ఈ PLI పథకం కింద మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలకి 39,000 కోట్ల ప్రోత్సాహకాల్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని రంగాలకి PLI పథకాన్ని ప్రకటించింది? ఎన్ని రంగాలకి? మొత్తం 13 రంగాలకి PLI ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5G టెక్నాలజీకి సంబంధించి. ఈ 5G టెక్నాలజీతో ప్రజల యొక్క జీవన విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి అన్నట్టుగా టెలికమ్యూనికేషన్ నిపుణురాలైనటువంటి కళ్యాణి భోగినేని ఈమె చెప్పటం జరిగింది. ఈ 5G టెక్నాలజీ ద్వారా మనం చూస్తే భవిష్యత్ టెక్నాలజీలు అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధ, అలాగే డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, విద్య, వైద్యం, వ్యవసాయం వీటన్నింటిలో కూడా ఈ 5G సాంకేతికత కీలకంగా మారబోతోంది అన్నట్లుగా ఈమె చెప్పటం జరిగింది. ఇక్కడ మనం చూడండి, ఈ సాంకేతికతతో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే 2G అన్నటువంటిది వైర్లెస్ వాయిస్తో మొదలై 3Gలో ఆన్ డిమాండ్ ఇంటర్నెట్గా మారి 4Gతో నిరంతరం ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వచ్చింది. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వేగవంతమైనటువంటి బ్యాండ్ విడ్త్ అవసరమైంది. అయితే ఈ సమస్యని 5G తీర్చబోతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీంతో AR అంటే వర్చువల్ రియాలిటీకి సంబంధించి, అలాగే ఆగ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించి ఈ పరిజ్ఞానాలు మరింత విస్తృతం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే గేమ్లతో పాటుగా కొన్ని యాప్లు కూడా వచ్చాయి అన్నట్లుగా చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5G టెక్నాలజీ ఉపయోగాలు తెలపండి. అంటే దీని ద్వారా స్మార్ట్ సిటీ టెక్నాలజీని తీసుకురావచ్చు,
ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే మనం చూస్తే కాన్స్టెంట్ కనెక్షన్ ఉండేలాగా డివైజెస్ మరియు యాప్స్ని మనం వాడుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఫార్మింగ్ అప్లియన్సెస్లో వాడుకోవచ్చు. ఎక్విప్మెంట్ ఆపరేషన్స్కి కూడా వాడుకోవచ్చు. అలాగే షిప్మెంట్ ట్రాకింగ్కి వాడుకోవచ్చు. వర్క్ ప్లేస్ కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే స్మార్ట్ హోమ్ ఇంటర్ఫేసింగ్ అనేది బెటర్ అవుతుంది. సోషల్ మీడియాలో కొత్త యూజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే అడిషనల్గా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా తీసుకురావటానికి ఈ 5G టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోగా సమగ్ర భూముల రీసర్వేని పూర్తి చేస్తాము అన్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా స్థిరాస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని దశల వారీగా సింగిల్ విండో విధానంలో ప్రారంభిస్తాము అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి భూమి హద్దుల్ని ఆధునిక పద్ధతుల్లో గుర్తించి వాటికి ఒక యూనిక్ ఐడిని క్రియేట్ చేస్తాము. సబ్ డివిజన్ల వారీగా వివరాల్ని క్రోడీకరించి యజమానులకి పట్టాలు అందజేస్తాము అన్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏపీ రాష్ట్రంలోని ఎన్ని గ్రామ వార్డు సచివాలయాల్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్ని గ్రామ వార్డు సచివాలయాల్ని? మొత్తం 37 గ్రామ మరియు వార్డు సచివాలయాల్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ తొలిసారిగా నిర్వహించినటువంటి ఉత్తమ పర్యాటక గ్రామం లేదా బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి అన్నటువంటిది ఈ పురస్కారాన్ని పొందింది. ఈ పురస్కారం వల్ల తెలంగాణ ఖ్యాతి అనేది విశ్వవ్యాప్తమైంది అన్నట్లుగా సీఎం చెప్పటం జరిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 దేశాల నుంచి వెళ్ళినటువంటి 170 ప్రతిపాదనల్లో మన దేశం నుంచి 3 గ్రామాలు ఉన్నాయి. అందులో భూదాన్ పోచంపల్లి అనేటటువంటిది ఎంపికై అరుదైనటువంటి ఘనత సాధించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో ఏ గ్రామం ఉత్తమ పురస్కారం అందుకుంది? ఏ గ్రామం? భూదాన్ పోచంపల్లి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు మీదుగా చైనా ఒక వంతెనను నిర్మిస్తోంది. ఆల్రెడీ మనం దీని గురించి చదువుకున్నాము. అలా 8 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మిస్తోంది. దాని యొక్క నిర్మాణం దాదాపు 400 మీటర్ల వరకు పూర్తయింది అన్నట్టుగా ఈ ఉపగ్రహ చిత్రాల్లో మనకి కనపడుతోంది. మనం చూస్తే 2020 నుంచి కూడా భారత్కి మరియు చైనాకి మధ్య ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈ పాంగాంగ్ సరస్సుకి ఉత్తర తీరంలో చైనా ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఇది పూర్తయితే ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ పరంగా పట్టు సాధించటానికి వీలవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూడండి. ఈ వంతెన పూర్తయితే పాంగాంగ్ సరస్సు నుంచి రూటగ్లో సైనిక శిబిరానికి వెళ్లేటటువంటి దూరం దాదాపు 150 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అయితే చట్టవిరుద్ధంగా సాగిస్తున్నటువంటి ఈ నిర్మాణాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి. తూర్పు లదాఖ్లో పాంగాంగ్ సరస్సు ప్రాంతాన్ని చైనా ఏ సంవత్సరంలో ఆక్రమించింది? ఏ సంవత్సరం? 1958వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022 నాటికల్లా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అన్నటువంటి లక్ష్యం గురించి. అలా 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. మనం చూస్తే అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక సాగు భూమి కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. కానీ వ్యవసాయ ఉత్పత్తుల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. మన దేశంలో 60% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అయితే మన దేశ రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మన పాలకులు వ్యవసాయానికి ప్రోత్సాహం అందించకపోగా ఆ దిశగా కృషి చేస్తున్నటువంటి రాష్ట్రాలకి కూడా వెన్నుదన్నుగా నిలవటం లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే రీసెంట్గా గోదావరి నది మీద ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్. దీన్ని 3 ఏళ్లలోనే పూర్తి చేసి సాగునీటిని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. 45 లక్షల ఎకరాల సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసింది. అలాగే కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో
12 ఎకరాల తాగునీరు దీనికోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే కేంద్రం నుంచి నిధులు అందకపోయినా కూడా తెలంగాణ ప్రభుత్వమే సొంత నిధులతో ఈ ప్రాజెక్టుల్ని నిర్మించుకుంటోంది. అలా ఒక్క తెలంగాణ ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి జాతీయ విధానాన్ని పాటించట్లేదు. అలాగే మన భారతదేశం అన్నటువంటిది ఎరువుల తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థాలని దిగుమతి చేసుకుంటోంది. కానీ ఆ దిగుమతి సుంకం భారం రైతుల మీద వేయటంతో పాటుగా ఎరువుల మీద సబ్సిడీని ఎత్తేసి రైతులకి మరింత కష్టాన్ని తీసుకొచ్చింది. మనం చూస్తే గత 7 ఏళ్లలో కూడా ఎరువుల ధరలని విపరీతంగా పెంచటం జరిగింది. అయితే రీసెంట్గా ఈ ధరల మీద కొంత ప్రోత్సాహకాల్ని ప్రకటించినా కూడా ఇది రైతులకి మేలు చేకూర్చేటటువంటి విషయం కాదు. అలాగా మనం చూస్తే ఇటు సాగునీటి వసతికి సంబంధించి విద్యుత్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మద్దతు ధర, మార్కెటింగ్ వసతులు, ఇలా ఏ విషయంలో కూడా వ్యవసాయ అనుకూల నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. పైగా కేంద్రం తీసుకున్నటువంటి అసంబద్ధ విధానాల వల్ల, వాటి యొక్క నిర్ణయాల వల్ల వ్యవసాయం చేయటం మరింత దుర్లభంగా మారుతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? ఎప్పుడు? 2016వ సంవత్సరంలో దీన్ని ప్రకటించటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం ఏ దేశానికి $900 మిలియన్ రుణాన్ని ఇచ్చింది? ఏ దేశానికి? శ్రీలంకకి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, సిఏసిపి చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని పునర్నియమించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.